రైట్. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఢీ కొట్టడం కష్టమన్న భావన వల్లే కాంగ్రెస్ అందుకు అనుమతించడం లేదా? రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు అంటే జంకుతున్నాడా? ఒకవేళ కేసీఆర్ రంగంలోకి దిగితే అడ్డంగా బుక్ అయిపోతామన్న భయం రేవంత్ ను వెంటాడుతోందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయం పోలేదు. ఆనవాళ్లు చెరిపేస్తాను, కేసీఆర్ ను మరిపిస్తాను అనడమే కాని ఆయన లోపలే కేసీఆర్ తిష్టవేసి కూర్చున్నాడన్నది నూరుపాలు నిజం. పాతవి పక్కన పెడితే కొత్త ఆనవాళ్లు వెంటాడుతాయేమో అన్న దడ రేవంత్ ను వెంటాడుతోంది. అందుకే ఉప ఎన్నికలు అంటే రేవంత్ రెడ్డి జడుసుకుంటున్నారని తెలుస్తోంది. పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున గెలిచి అసెంబ్లీకి వస్తానని జంపు జిలాని కడియం శ్రీహరి పెట్టిన ప్రతిపాదనను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారట. ఉప ఎన్నికలకు వెళ్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్న అనుమానం వ్యక్తం చేశారట. ఒకవేళ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన సైతం వ్యక్తం చేశారట. తన గెలుపు గురించి కడియం శ్రీహరి ఎన్ని రకాల నమ్మబలికినా రేవంత్ కు మాత్రం విశ్వాసం కలగలేదట. కడియం శ్రీహరి రాజీనామా ప్లస్ ఉప ఎన్నికల ప్రతిపాదనకు సమ్మతించలేదట. దీంతో పార్టీ మారినా ఆయన అలాగే కొనసాగాల్సి వస్తోంది. ఇక ఇవాళ అసెంబ్లీలో లాబీల్లో కాసేపు మీడియాతో ముచ్చటించిన కడియం శ్రీహరి తన వెనుక కాంగ్రెస్ బ్యానర్ పెట్టుకుని బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడం రాజకీయాల్లో భాగమే అని చెప్పుకొచ్చారు. క్రియాశీల రాజకీయాల్లో పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమని వెల్లడించారు. కానీ కాంగ్రెసే ధైర్యం చేయడం లేదన్న సంగతిని చెప్పకనే చెప్పారు.